ప్రస్తుతం బాలకృష్ణ గారి రాజకీయ అభివృద్ధి ఎలా ఉంది, దీనికి వైఎస్ఆర్సీపీ ఎలా రియాక్ట్ అవుతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారి అభివృద్ధి ఏం బాలేదు అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళైతే ఇలా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని ఫ్లెక్సీలు కూడా పెడుతూ ఉన్నారు. సో ఇప్పుడు బాలకృష్ణ గారి అభివృద్ధి చూసి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది? ఇప్పుడు బాలకృష్ణ గారు వరుసగా హిందూపురంలో గెలుస్తూ వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా హిందూపురం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం. ఇంతవరకు హిందూపురంలో ఓడిపోలేక తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి. సో రామారావు గారు పోటీ చేసి వరుసగా గెలుస్తూ వచ్చారు. ఆ తర్వాత హరికృష్ణ గారు, ఇప్పుడు బాలకృష్ణ గారు 2014 నుంచి గెలుస్తూ వస్తున్నారు వరుసగా హ్యాట్రిక్ మొన్న ఆయన. మరి అంత బలమైనటువంటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి, అక్కడ బాలకృష్ణ గారికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వేశారు రీసెంట్గా. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. దాని మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు బాలకృష్ణ గారు ఫ్యామిలీ. ఎందుకంటే బాలకృష్ణ గారు ఆ నియోజకవర్గానికి ప్రభుత్వం చేసేటువంటి సహాయం కాకుండా ప్రభుత్వేతర సేవలు కూడా ఆయన చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా, బసవతార క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా, ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన. అయినప్పటికీ బాలకృష్ణ రావట్లేదు నియోజకవర్గానికి అని చెప్పి ఫ్లెక్సీలు ఆయనకి యాంటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ మధ్యకాలంలో ప్రదర్శించారు. దీంతో అలర్ట్ అయిపోయారు తెలుగుదేశం పార్టీ. అసలు జనరల్గానే ఆయనకి అక్కడ మంచి పేరుంది. ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మంచినీళ్ళు సంబంధించి సరఫరా చేయటం కానీ, మంచినీళ్ళు సరఫరాకి సంబంధించి ప్రత్యేక పథకాలు పెట్టడం కానీ గవర్నమెంట్ వైపు నుంచి, గవర్నమెంట్ నిధులతోటి. తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవలు చేయటం కానీ, ఇవన్నీ కూడా ఆయన అందిస్తున్నారు ప్రజలకి. కాకపోతే కొన్ని సందర్భాల్లో డ్రాబ్యాక్స్ వచ్చినాయి ఆ నియోజకవర్గంలో. ఏం డ్రాబ్యాక్స్ వచ్చింది? బాలకృష్ణ గారు సినిమాల్లో బిజీగా ఉంటారు. ఒకవైపు సినిమాలు, ఇంకొకవైపు రాజకీయాలు. ఆయన విజిట్ చేస్తూ ఉంటారు. కానీ రెగ్యులర్గా ప్రజలతోటి టచ్లో ఉండడానికి ఆయన తరఫు నుంచి పిఎల్ని పెడుతుంటారు. అక్కడ ఆయన ప్రతినిధులుగా కొంతమంది పిఎల్ని పెడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేశారు ఈ మధ్యకాలంలో? ప్రజలతోటి మిస్బిహేవ్ చేయటం, లేదంటే వాళ్ళ పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, లేదా వాళ్ళ సమస్యలు పరిష్కరించేటువంటి విధానంలో కానీ విమర్శలు ఎదుర్కొన్నారు. కొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. దాంతో 2-3 పిఎల్ని మార్చేశారు ఆయన. మార్చేసి ఆయనే ఒక మూమెంట్లో రంగంలోకి కూడా దిగి మొత్తం సెటిల్ చేశారు. సో ఇప్పుడు మళ్ళా కొత్త వాళ్ళని నియమిస్తారు, అంతే కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద ఆరోపణలు, విమర్శలు వచ్చినప్పుడు ఇంకొక ప్రతినిధిని ఎవరినో పెడతారు అక్కడ. డైరెక్ట్గా ప్రతిరోజు పోయి బాలకృష్ణ గారు అయితే టచ్లో ఉండలేరు కదా. ఆయన సినిమాలు అఖండ 2 రెడీ అవుతుంది, సినిమా బిజీలు ఉన్నాయి. సో కాబట్టి ఆయన సమస్యలు పరిష్కరించడానికి ప్రతినిధులను అయితే పెడుతున్నారు. రెగ్యులర్గా వాళ్ళతోటి టచ్లో ఉండేలాగా, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ఒకవేళ సీరియస్ సమస్య అయితే ఫోన్ చేసి ఆయన పరిష్కరించడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ద్వితీయ శ్రేణి కూడా హ్యాపీగానే ఉంది తెలుగుదేశం పార్టీది. ఎటొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీని బదనాం చేయాలి అనే ఉద్దేశంతో ఫ్లెక్సీలు పెడుతున్నారు. అందుకే ఇప్పుడు డైరెక్ట్గా వసుంధర గారే వెళ్ళారు. 4 days నుంచి వసుంధర గారు హిందూపురంలో పర్యటిస్తూ ఉన్నారు. హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తూ, శ్రావణ మాసం వచ్చింది కదా, పసుపు, కుంకుమ, చీర ఇలాంటివన్నీ కూడా ఆవిడ అందజేస్తూ అక్కడ ఉండేటువంటి వాళ్ళతోటి మమేకం అవుతున్నారు. ఇప్పుడు వసుంధర గారిని చూసినా బాలకృష్ణ గారిని వచ్చినట్టే ఫీల్ అవుతారు కదా వాళ్ళు కూడా. బాలకృష్ణ గారు బిజీ షెడ్యూల్లో వెళ్ళకపోవచ్చు, బట్ వసుంధర గారు వెళ్ళారంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సాటిస్ఫై అవుతారు కదా. ఎప్పుడైతే వసుంధర గారు రంగంలోకి దిగారో ఫ్లెక్సీలు అన్నీ మాయమైపోయినాయి. బాలకృష్ణ గారికి వ్యతిరేకంగా పెట్టినటువంటి ఫ్లెక్సీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన ఫ్లెక్సీలు. సో ఇప్పుడు ఆవిడ అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకం అవుతున్నారు. మంచినీళ్ళ సమస్యని, లేదంటే పెన్షన్ సమస్యలు, చిన్న సమస్యలు, రేషన్ కార్డుకు సంబంధించిన సమస్యలు, వీటన్నిటినీ ఆవిడ స్పాట్లోనే పరిష్కరిస్తూ అక్కడ ఉండేటువంటి ఎలాగో పిఎల్ ఉంటారు. సో ఈవిడ పోయి డైరెక్ట్గా అక్కడ ఉండేటువంటి ఓటర్స్ తోటి మమేకం కావడం అనేది వాళ్ళు కొంత హ్యాపీ ఫీల్ అవటం, ఇవన్నీ బాలకృష్ణ గారు బిజీ షెడ్యూల్ అక్కడ పోయినప్పటికి కూడా ఆ లోపాన్ని వాళ్ళు లేదని ఫీల్ అయితే అక్కడ ఉండేటువంటి ఓటర్లు ఈవిడ ఫీల్
ఈవిడ వాళ్ళని సాటిస్ఫై చేస్తున్నారు, ఫిలప్ చేస్తున్నారు అక్కడ సంతోషాన్ని, వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా సమస్యల పరిష్కారం విషయంలో. సో వసుంధర గారు గత ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు అక్కడ. గత ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు. 2024 ఎన్నికల్లో భువనేశ్వరి గారు కూడా లీడ్ తీసుకున్నారు. భువనేశ్వరి గారు లీడ్ తీసుకొని ఆవిడ రాష్ట్రం మొత్తం తిరిగారు. ఇంకొక వైపు బ్రాహ్మణి గారు మంగళగిరిలో, వసుంధర గారు హిందూపురంలో. అంటే 2024 ఎన్నికలు అనేవి ఎంత ఛాలెంజ్ ఎన్నికలు అనేది మనం చూసాం. సో ఆ ఎన్నికల్లో మీకు స్ట్రైక్ రేట్ చూసాం మనం. 93% స్ట్రైక్ రేట్ తోటి తెలుగుదేశం పార్టీ, 100% తోటి జనసేన చూసాం. గవర్నమెంట్ కూటమి 164 మంది ఎమ్మెల్యేలతోటి ఏర్పడింది. బలమైనటువంటి ప్రభుత్వం ఉంది అక్కడ. సో ఇంత ఉన్నప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో ఒక రకంగా బాలకృష్ణ గారు లాంటి వాళ్ళని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నారు. దానికి పర్మనెంట్ చెక్ పెట్టడానికి వసుంధర గారు రంగంలోకి దిగారు. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరే వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళ పార్టీకే నష్టం కలిగించేలా చేస్తుంది. గతంలో ఇప్పుడు 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారిని కనుక జైల్లో పెట్టకపోతే భువనేశ్వరి గారు అసలు వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండేటువంటి ఫ్యామిలీ వాళ్ళు, మహిళలు, ఆ ఫ్యామిలీలో ఉండేటువంటి మహిళలు రాజకీయాలకి ఆల్మోస్ట్ దూరంగా ఉంటారు. ఎప్పుడు కూడా జోక్యం చేసుకోరు ప్రత్యక్షంగా. ఏదైనా ట్రస్ట్ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు వీటిలో పార్టిసిపేట్ చేస్తారు, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇప్పుడు పార్టిసిపేట్ చేయరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏవైతే ఈ కొన్ని అరెస్టులు ఉన్నాయో అవి అందరినీ ప్రత్యక్ష రాజకీయాలకు తీసుకొచ్చేలాగే చేసాయి పరిస్థితులు. సో ఇప్పుడు వసుంధర గారు ఎన్నికల సమయంలో కొన్ని హామీలు ఇచ్చారు అక్కడ బాలకృష్ణ గారు. వాటన్నింటినీ ఫుల్ఫిల్ చేయడానికి ఇప్పుడు ఆవిడ కూడా పర్యటిస్తూ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా లేకుండా చేసేటువంటి ప్రయత్నం మొదలైంది. ఇప్పుడు అట్లీస్ట్ 2019లో మెజారిటీ తగ్గించగలిగారు బాలకృష్ణ గారికి 19లో. కానీ అసలు ఇప్పుడు మళ్ళీ 24లో అప్రశాతంగా గెలిచారు బాలకృష్ణ గారు. సో రాబోయేటువంటి ఎన్నికల్లో భారీ మెజారిటీ తోటి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉండకుండా చేయడానికి ఇప్పటి నుంచే వసుంధర గారు రంగంలో దిగారని చెప్పి అనుకోవచ్చు. ప్లస్ ఆ ఫ్లెక్సీలు వేయటం, తర్వాత వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు వచ్చి బాలకృష్ణ గారు కనిపించట్లేదు, ఆయన అందుబాటులో లేరు ప్రజలకి, ఇలాంటివి రాకుండా ఆవిడ ఎంటర్ అయ్యారని చెప్పి చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.